యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నా. ఈ రోజు దేవుని వాగ్దానం, ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదను. 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయం 12వ వచనం. కొన్నిసార్లు ఐశ్వర్యము అలాగే కొన్నిసార్లు సొమ్ము కూడా వస్తుంది, కానీ దాంతో పాటు అవమానం వచ్చే అవకాశం ఉంటది. కానీ దేవుడు ఎప్పుడైతే మనకు ఐశ్వర్యాన్ని, సొమ్మును ఇస్తారో దాంతో పాటు ఘనత వస్తుందండి. అందుకని మనం ఇచ్చేది మన సమయమైనా, మన ఇచ్చే ధనమైనా, మనము దేవుడికి ఇచ్చే ఐశ్వర్యమైనా అన్ని ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో ఆయన నూరంతలు మనకు మళ్ళీ తిరిగి ఇస్తారు. దాంతో పాటు ఘనతను కూడా ఆయన ఇస్తారు. మంచి పేరును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మనం ఎంత సంపాదించాలన్న ఆ సంపాదన జారిపోతుంది, కరిగిపోతుంది, కొట్టుకుపోతుంది. కానీ దేవుడు ఇచ్చినప్పుడు అది మన దగ్గరే నిలిచి ఉంటుంది. అదే విధంగా దేవుని ఐశ్వర్యము, ఘనత, అలాగే దేవుని ధనము కూడా, సొమ్ము కూడా దేవుడు ఇస్తారని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.